సామెతల గ్రంథము 30వ అధ్యాయము 15 మరియు 16 వచనాలను చదువుకున్నాం. జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురులిద్దరు కలరు, తృప్తిపడనివి 3 కలవు, చాలును అని పలుకునవి 4 కలవు. అవేవనగా పాతాళము, గనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. చిన్న ప్రార్థన చేసుకుని బాకీ భాగం వెళదాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రము తండ్రి. గడిచిన కాలమంతా నాయన మీ కృపలో భద్రపరిచారు. మరి ఒక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి ఈ దినమంతా కూడా మీ కాపుదల మా అందించారు. అందుని బట్టి మీ కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకోవచ్చు. ఈ సాయంకాల సమయము మీ సన్నిధిలో మీ పాదాల చింత, మీ సంకల్పం చేత మేమంతా ఇలాగన కూడుకుని నాయన మా కొరకు దాచించిన లేఖనములను మేము ధ్యానించుకొని పోచుండగా మీరు నాతో మాతో మాట్లాడుకొని ప్రార్థించి వేడుకొచ్చు. ముందుగా ప్రార్థించిన సహోదరులు జ్ఞాపకం చేసుకోండి. సహోదరిని నాయన వారి ప్రార్థన విన్నపములను విజ్ఞాపనలను విని ఆలకించి జవాబు అందించుకొని ప్రార్థిస్తున్నాం. ఈ ఇమానుయేల్ ప్రేయర్ హౌస్ గ్రూప్లో ప్రతి ఒక్క విశ్వాసి నాయన వారి యొక్క కుటుంబము అయినా మీ కృపలో వరదలులాగా సహాయం దయచేయమని ప్రార్థించి వేడుకుంటూ, రాలేకపోయిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని, అలాగే వచ్చిన వారిని ఆయన వాక్యం విని ఆత్మీయ మేలులు పొందుకునేలాగున, తృప్తి చెందులాగున సహాయం దయచేయమని, నన్ను నీ నోటి బురగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. నాలో ఏ జ్ఞానము లేకపోయినప్పటికీ నన్ను నిలువబెట్టుకుని నాయన మీరు చేస్తున్న నాయన ఈ యొక్క జీవపు మాటలను బట్టి తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థనకు ఆదివంతమై మీరే నడిపించండి. ఈ ప్రార్థన అంతా కూడా ప్రభు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. సామెతల గ్రంథము 30వ అధ్యాయము మనము 15-16 వచనాల్లో 2 అంశాలను ఆల్రెడీ మనము డిస్కస్ చేసుకోవడం జరిగింది. జ్ఞాపకం ఉందా? ఏ 2 అంశాలు? ఏ 2 అంశాలను మనం మాట్లాడుకోవడం జరిగింది? పాతాళము, కనని గర్భం. పాతాళం గురించి మాట్లాడుకున్నాం, అలాగే కనని గర్భం గురించి మాట్లాడుకున్నాం. ఎందుకు, ఏ పర్పస్లో ఈ 4 అంశాల గురించి మనం మాట్లాడుకుంటున్నాము? ఈ యొక్క కీర్తనాకారుడు మనకు ఏం చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు? తృప్తిపడనివి. తృప్తిపడనివి, ఇవి ఎన్నటికీ తృప్తిపడనివి, ఎంత ఇచ్చినా కానీ ఇంకా నాకు కావాలి అని అంశాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అందులో పాతాళం చూసాము. పాతాళం గురించి ఏం మాట్లాడుకున్నాం? విపరీతమైన ఆశ పెట్టుకుని నోరు తెరుచుకొని ఉంది అని మనం మాట్లాడుకోవడం జరిగింది. అలా కనని గర్భం చూసాం. కనని గర్భానికి ఎప్పుడు పిల్లల్ని కనాలి, కావాలి, అలాగే కన్న గర్భమైనా కానీ ఇంకా ఎక్కువ కావాలి, ఎక్కువ కావాలని ఒక తృప్తి ఉండని అది అంశం మనం మాట్లాడుకున్నాం. మూడవదిగా ఈరోజు మనం నీరు చాలును అనని భూమి అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం. భూమిలో నీరు పోస్తే, లేక భూమి పైన నీరు పోస్తే ఆ నీరు పైనే ఉంటుందా, ఇంకిపోతుందా? ఇంకిపోతుంది. ఈ ఇంకిపోయిన నీటి యొక్క స్థాయి విలువలు, ఎంత నీరైనా కానీ లోపల తనను దాచుకుంటూ ఉంటుంది భూమి. ఎంత నీరు వచ్చినా కానీ దాచుకుంటూనే ఉంటుంది లోపల. అందుకే ఈ రోజున మనం ఇంత సిటీలో ఇంతమందికి కావాల్సిన వాటర్ దొరకగలుగుతుంది. ఆ వాటర్ని మనం తీసుకుంటున్నాం, రోజు అన్ని పనులకు యూజ్ చేసుకుంటున్నాం. అయితే భూమిని సృష్టించడానికి దేవుడు భూమిని అసలు ఎందుకు సృష్టించాడు? దానికి ముందుగా, ఆ మాటను తెలుసుకునే ముందుగా, దేవుడు ఆకాశాన్ని సృష్టించి, ఆకాశము దేవుడుండే ప్రదేశంగా, భూమి మానవాళి ఉండే ప్రదేశంగా ఇచ్చినట్టు మనము కీర్తనల గ్రంథంలో ఒక మాటను చూడొచ్చు. ఒకసారి చూద్దాము. కీర్తనల గ్రంథము 115వ కీర్తన 16వ వచనాన్ని చూద్దాం. కీర్తన 16వ వచనాన్ని గమనిద్దాం. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. ఆకాశాన్ని తీసుకొని భూమిని నరులకు ఎందుకు ఇచ్చాడు దేవుడు? మనిషిని పోషించడానికి, మనం విస్తరించి అభివృద్ధి పొందాలి.
ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. భూమిని నరులకిచ్చి ఉన్నాడు అని చెప్పి మాట్లాడుకుంటున్నాం. ఆయన సృష్టించినప్పుడు భూమిని సృష్టించి, భూమిలో నేల మంటి నుంచి నరుడు నిర్మించి, ఇక్కడ భూమి మీద అంతా కూడా మీరు ఉండండి అని చెప్పినప్పుడు దేవుని సహవాసం ఉందా లేదా? అప్పుడు ఉంది. దేవుని సహవాసం ఉన్నప్పుడు అది ఆకాశమైనా భూమి అయినా అంతా ఒకటే. ఎప్పుడైతే పాపం లోకంలోకి వచ్చిందో అప్పుడు దేవునికి మనకి మధ్య ఒక అగాధం వచ్చింది. సో భూమిని దేవుడు ఎందుకు చేశాడు అని మనం మాట్లాడుకునే ముందు, ఎందుకు చేశాడు అని అంటే ఆయనను మహిమపరచబడటానికి దేవుడు ఆకాశాన్ని కానీ భూమిని కానీ నక్షత్రాలు కానీ వీటన్నిటిని చూసినప్పుడు మనకు ఒక ఆలోచన కలుగుతుంది. ఎంత గొప్ప దేవుని చేతి పని అని ఎప్పుడైనా ఆలోచన కలిగిందా లేదండి? ఎలాగూ అంటే సూర్యుడు చంద్రుడు టైంకి రావటం, నక్షత్రాలు వెలక సూర్యుడు వెలుగునివ్వటం, అలాగే ఋతువులు తమ తమ కాలాల్లో వచ్చి ఎవరో చెప్పినట్లుగా కావలసిన టయానికి వర్షాన్ని ఇవ్వటం. సో ఇలా పనులు చేయటం అనేది మనము మన ఇంట్లో 4 పనులు చేయాలంటే మనం పదే చెప్తే కానీ చేయము చాలా వరకు. మరి వీరికి ఎవరో ఖచ్చితంగా బెల్గొట్టి చెప్పినట్టు అన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా వర్క్ చేస్తాని అన్నప్పుడు మనకేమనిపించాలి? నిజంగా దేవుని చేతి పని ఎంత గొప్పదో అని అనిపిస్తుందా లేదా? గొప్ప పని అనిపిస్తుంది. సో దేవుడు భూమిని చేసినప్పుడు భూమంతా కూడా ఆయన మహిమతో నిండిపోయింది. అలాగే భూమి దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉంది. ఎప్పుడైతే నరుని నిమిత్తము నేల శపించబడింది, అవునా? నరుని నిమిత్తమైన నేల శపించబడింది. నరుని నిమిత్తము నేల శపించబడింది. తర్వాత ఎప్పుడైతే నోవాహుకు ముందుగా దేవుడు అన్న మాట, ఈ భూలోకం అంతా కూడా ఎవరితో నిండిపోయిందని చెప్పి ఓ మాట అంటాడు, జ్ఞాపకం ఉందా మీకు? బలాత్కారం. దేవుడు నోవాహుతో ఏమంటాడు? సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. సర్వ శరీరులు అంటే ఎవరు? మానవులు. సో మానవాళి ఆక్రమించుకొని భూమిని, దేవుణ్ణి గణపరుస్తున్న భూమిని కూడా పాడు చేసినట్టేనా లేదా? దేవుణ్ణి గణపరచవలసిన భూమిని కూడా వీరు పాడు చేసినట్టు. దేవుడు భూమిని చేసినప్పుడు అట్లాగే అదే పర్పస్ లో మనను కూడా చేస్తే మనము కూడా మహిమపరచవలసిన వారంగా ఉన్నాం. అయితే ఒక రకంగా మనం చూస్తే దేవుడు సృజించిన తర్వాత మన నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి చెప్పండి? మానవుని సృష్టించినప్పుడు దేవుడు మన నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేశాడు? ఆయన మహిమపరచబడటం. ఎవరి పోలికలో ఆయన సృజించాడు? తన పోలికలో సృజించినప్పుడు తనలాగే జీవించాలని. తన పోలికలో సృజించినప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు దేవుడు? ఇప్పుడు తనలాగా మానవుడు మారాలి. దైవికమైన గుణాలు మనకు రావాలి అని అంటే ఎంత గొప్ప కష్టమో అని అనుకుంటే, అందుకే దేవుడు శరీర రూపంగా వచ్చి మనుష్యునిగా నరునిగా జీవించి దేవుణ్ణి గణపరుస్తూ మహిమపరుస్తూ జీవిస్తూ ఆయన మనకి మాదిరి ఇచ్చిపోయాడు. సో అలా కనుక చూస్తే మనము మహిమపరచవలసిన వారంగా ఉన్నాం దేవునిని. సో అయితే మనము అది మర్చిపోయి ఈ భూమి మీద, ఈ భూమిని సృష్టించిన సృష్టికర్తను మర్చిపోయి ఈ భూమి నాది, ఇది నీది అని చెప్పి మనము వంతులు వేసుకుంటూ వాటిని లెక్కలు కట్టుకుంటూ ఉన్నాం. అదేదో పర్మనెంట్గా ఇక్కడే మనం ఉండిపోయేటట్టు. పర్మనెంట్గా ఇక్కడే ఉండం. మీరు పరదేశులని సంగతి మర్చిపోవద్దు దేవుడు అంటున్నాడు. మరియు దేవుడు ఈ భూమిని చేసినప్పుడు చాలా సందర్భాల్లో మనం గమనిస్తే ఆయన ఈ భూమిని సాక్షిగా పెట్టి మాట్లాడినట్టు కూడా మనకి కొన్ని సందర్భాలు ఉన్నాయి. అవునా
మీ మీద సాక్ష్యంగా చెప్పండి. ఎస్, సాక్షి అంటే అసలు ఏంటి పర్పస్? జనరల్ గా మాట్లాడు, మనం అనుకుందాం. సాక్షి ఎప్పుడు కావాల్సి వస్తాడు? రుజువుపరచుకోవడానికి, రైట్, రుజువుపరచడానికి. లేదా ఎవరైనా చేసిన తప్పిదాన్ని చెప్పాలన్నా కూడా సాక్షి కదా కావాల్సింది, అవునా? ఇప్పుడు పలానా అతను ఏం తప్పు చేశాడు అని అంటే మనకు కావాల్సింది ఎవరు? ఈయన ఈ తప్పు చేశాడా అని నిర్ధారించాల్సింది ఎవరు? సాక్షి కావాలి. సాక్షి, కళ్ళారా చూసిన సాక్షి కావాలి. కళ్ళారా చూసిన సాక్షి తన సాక్ష్యాన్ని ప్రకటిస్తే దాన్ని బట్టి తీర్పు తీర్చబడుతుంది అన్నట్లుగా. అలా కనుక ఆలోచిస్తే దేవుడు భూమిని సాక్షిగా పెట్టి మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి బైబిల్. ఒకరోజు చూద్దాం మనం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం, 26వ వచనాన్ని గమనిద్దాం. 4వ అధ్యాయము 26వ వచనాన్ని గమనిద్దాం. తీసిన వారుంటే చదవండి. అనితా సిస్టర్ మరి లైన్లో ఉన్నారో లేరో. మీరు ఈ యోర్దాను దాటి స్వాధీనపరచుకున్న దేశంలో ఉండకుండా త్వరలోనే బుద్ధిగా నశించిపోతురని భూమ్యాకాశంలో మీ మీద సాక్షులుగా ఉంచుతున్నాను. ఆ దేశమందు బహుదినములు ఉండక మీరు బొత్తిగా నశించిపోతారు. ఇక్కడ పెట్టే సాక్ష్యం ఎలా ఉందంటే, జరగబోవు సంఘటన లేక జరగబోయే పని ఖచ్చితంగా జరుగుతుంది, దానికి వీళ్లే సాక్షులను ఇద్దరిని పెట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? మీరు ఈ యోర్దాను దాటి స్వాధీనపరచుకొనబోవు దేశంలో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోతారు. ఇన్నాళ్ళు మీకు ఇస్తానని చెప్పాను కదా, అది మీరు స్వాధీనపరచుకోకుండా పూర్తిగా నాశనమైపోతారు అని చెప్పి దానికి సాక్షులుగా ఎవరిని పెడుతున్నాడు ఇక్కడ? భూమిని ఆకాశాన్ని సాక్షిగా పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. సో ఈ విధంగా ఆలోచిస్తే మనము భూమి మీద మనం చేసే తప్పిదాలన్నీ కూడా భూమి మనల్ని గమనిస్తుందా లేదా? గమనిస్తుంది. సో భూమి ఒక కెమెరా అన్నట్లు మనకి భూమి మీద మనం నివసిస్తుంటే భూమి ఇట్ సెల్ఫ్ ఏ సర్వేలెన్స్ కెమెరా. సో మనం ఏం చేస్తున్నాము ఏంటి అనేది రేపొద్దున దేవుడికి సాక్ష్యం అందిస్తుంది. 30 ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19వ వచనాన్ని గమనిస్తే, ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19వ వచనాన్ని గమనిస్తాం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను నీ మీద సాక్షులుగా పిలుచుతున్నాను. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశమును మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. వేటికి సాక్ష్యం ఇప్పుడు గమనించండి. జీవము, మరణము, ఆశీర్వాదము, శాపము. సో వీటన్నిటికీ దేవుడు ఆశీర్వదించిన భూమి నీకు ఒక సాక్షిగా కనబడుతుంది, శపించిన ఒక సాక్షిగా కనబడుతుంది. అలాగే జీవము, మరణము వీటన్నిటికీ కూడా ఒక సాక్షిగా భూమి కనబడుతుంది ముందుకు. అయితే ఇలాగ భూమి ఎప్పుడైనా సాక్ష్యం ఇచ్చిందా దేవుడికి? ఒక నిరపరాధి మరణం జరిగింది, అతని రక్తాన్ని నేను తీసుకున్నాను అని చెప్పి ఎప్పుడైనా కంప్లైంట్ చేసిందా? హేబేలు చనిపోయినప్పుడు. వెరీ గుడ్, కరెక్ట్ గెస్సింగ్. మనం ఆలోచన చేస్తే హేబేలు రక్తం మొరపెట్టుకుంటుంది అంటే రక్తం మాట్లాడుతుందా? డైరెక్ట్గా భూమి ఒక సాక్ష్యం చెప్తుంది దేవుడికి. నిరపరాధి అయిన ఒక బిడ్డ యొక్క రక్తము చెందింది, అది తనలోనికి తీసుకుంది అని చెప్పేసి కయ్యూను హేబేలు విషయం. సో ఇలాగా భూమి మీద ఉన్న మనము దేవుణ్ణి మహిమపరచకుండా మనం చేసే ప్రతి పనికి భూమి ఒక సాక్షిగా నిలబడుతూ ఉంది. సో మహిమపరచవలసిన భూమిని కాస్త మనము చెడగొడుతూ ఉన్నాం. బలాత్కారులతో అప్పుడే నిండిపోయిందని దేవుడు ఆ రోజులోనే మాట్లాడాడు. ఇప్పుడైతే ఇంకా భయంకరంగా స్థితిలో తయారైంది. అయితే ఈ భూమి అనేక సంఘటనలకు కానీ
లేక దేవుని యొక్క మహిమా కార్యక్రమాలకు కానీ అద్భుత కార్యాలకు కానీ ఒక సాక్షి అని చెప్పొచ్చు. ఎందుకంటే దేవుడు డైరెక్ట్గా భూమి మీదకి దిగి వచ్చాడు. దేవుడు దిగి వచ్చిన తర్వాత, భూమి మీదకి రావటం వచ్చిన తర్వాతే మనకి దేవునితో పరిచయం పెరిగింది. అవునా కాదా? దేవునితో పరిచయం ఎలా పెరిగింది మనకి బాగా ఎక్కువ? అవును, అవునయ్యా. దేవునితో పరిచయం బాగా పెరిగింది. ఎలాగా? ఎవరి ద్వారా పెరిగింది? యేసుక్రీస్తు ద్వారా. ప్రభు అయిన క్రీస్తు ద్వారా పెరిగింది. ఎందుకనంటే ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనమంతా కూడా దేవుని చేత అంగీకరింపబడ్డాం. పాపంలో ఉన్నాము, దేవుని కోపానికి బలయ్యాము. కానీ అంగీకరింపబడాలంటే తన కొడుకుని పంపించి ఆయన తన స్వరక్తం ఇచ్చి మనలను అంగీకరింపజేశాడు దేవునికి. అంగీకరింపడం వల్ల ఏమయ్యాం? మనము దేవునికి పిల్లలయ్యాం. దేవునికి పిల్లలయ్యే ముందు ఒక పిల్లవాడు ఉన్నాడు కదా, ఏకైక పిల్లవాడు, అద్వితీయమైన కుమారుడు ఒకతను ఉన్నాడు కదా. సో మనమంతా ఏమవుతాం అప్పుడు? మనమంతా కుమారులం, కుమార్తెలం. ఎస్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంతా. సో దేవునికి ఆయన పిల్లలుగా ఉండటానికి క్రీస్తు ద్వారానే మనం పరిచితులయ్యాం, తిరిగి తండ్రి వద్దకు చేరడానికి కానీ దేనికైనా కానీ. సో ఇలాగ ఈ భూమి నుంచి నేల మంటితోనే నరుడు నిర్మించాడు. తిరిగి ఆ దేహం నేలకే వెళ్ళిపోతుంది అని చెప్పి. అయితే నోవాహు కాలంలో ఈ భూమిని దేవుడు నాశనం చేస్తానని నాశనం చేసిన తర్వాత, ఇక నీ నిమిత్తం భూమిని శపించను అని చెప్పిన దేవుడు. సో ఎప్పుడు భూమి దేవుణ్ణి మహిమపరచాలి అని కోరుకుంటుంటే, అందులో ఉన్న మనము మహిమపరచకుండా మనము ఎక్కువ దేవునికి కాకుండా వేరే వాటికి ఇస్తూ ఉన్నామేమో, అదొకటి గమనించాలి. అయితే ఈరోజు మనం మాట్లాడుకునేది ఏంటంటే, భూమి ఒక భూభాగము అనేకమైన సంఘటనలకు సాక్షిభూతంగా ఉన్నది అని మాట్లాడుకోవడానికి ఒక భూభాగం గురించి మాట్లాడుకుందాం. ఈ భూభాగంలో అనేకమైన రక్తసిక్తమైన సంఘటనలు జరిగినాయి. గొప్ప యుద్ధాలు జరిగినాయి, గొప్ప విజయాలు వచ్చినాయి. అలాగే రక్తము బాగా చిందింది విపరీతంగా. ఎంత విపరీతమైన రక్తము చిందిన ఆ భూభాగానికి అంత పేరు వచ్చి, దేవుడు ఆ భూభాగం పేరే ఒక ప్రవక్త కొడుకు పెట్టమని కూడా దేవుడు చెప్పినట్టు మనం చూడొచ్చు. ఏ భూభాగం అయి ఉండొచ్చు అది? అకెల్దమా అనేది రక్తభూమి. ఇశ్రాయేల్ ఇదొక భూభాగం, అంటే ఇది లోయ ప్రాంతము. అయితే ఇదొక లోయ. ఈ లోయలో ఉన్న భూభాగము, ఈ యొక్క ప్రాంతము బాగా రక్తసిక్తమైంది. ప్లస్ రక్తసిక్తమైతే అంత భయంకరమైన రక్తసిక్తమైన సంఘటనలు ఉన్నాయి. అక్కడ గొప్ప యుద్ధాలు జరిగినాయి. ఆ భూభాగాన్ని ఒక ప్రవక్తకి, నీ కొడుకుకి పేరు పెట్టు అని చెప్పేసి దేవుడు చెప్పినట్టు మనం చదువుకుంటాం. ప్రవక్తకు నీ కొడుకుకి పేరు పెట్టాను కానీ మనకు ఆ ప్రవక్త జ్ఞాపకం రావాలి. ఎవరా ప్రవక్త అయి ఉంటాడు? ఎవరు? హోషేయ. ఏం పేరు ఉంటుంది ఇప్పుడు చెప్పండి? హోషేయ అనగానే మన జ్ఞాపకం వచ్చేస్తుంది. హోషేయ అనగానే తన కొడుకు ఏం పేరు పెట్టమన్నాడంటే యజ్రయేలు అని పెట్టమన్నాడు. యజ్రయేలు అంటే ఇదొక హీబ్రూ పదం. దీని అర్థము దేవుడు విత్తినవాడు అని అర్థం. ఒక రకంగా ఆ భూభాగం కూడా దేవుడు క్రియేట్ చేసింది, ఆయన క్రియేషన్లో ఒక భాగమే. అయితే అక్కడ ఇలాంటి రక్తసిక్తమైన సంఘటనలు ఉన్నాయి అని అంటే, మనకు బాగా తెలిసిన, అందరికీ తెలిసిన ఒక కథ అందరికి కనబడుతుంది. నాబోతు కథ మీకు తెలుసు కదా? తెలుసా లేదా? తెలుసు అంటే మనం ముందుకెళ్ళిపోదాం, లేదా తెలుసు కదా. నాబోతు, నిరపరాధి అయిన నాబోతు తన పొలం, తన ద్రాక్ష తోట కావాలని రాజు అడగటం, ఈయన నేను ఇవ్వను అంటాం. ఈయన రాజుగారు తీసుకెళ్ళి వాళ్ళ భార్యకి చెప్పటం, వాళ్ళ భార్య పరుల సొమ్ము ఆశించడం తప్పు అని చెప్పకపోగా
నువ్వు రాజువి, ఎంత బలాత్కారంతో అయినా నువ్వు లాక్కోవచ్చు, నీకు అధికారం ఉంది, నీకెందుకు పక్కనుండు, నీకు కావాలంటే నేను ఇప్పిస్తానని చెప్పేసి అబద్ధ సాక్షులు ఇద్దరిని తయారు చేసేసి అతన్ని కొట్టి చంపించింది ఏ భూభాగంలో? ఏ భూభాగము? అది యెజ్రెయేలు భూభాగంలోనే ఉంది ప్రియులారా. యెజ్రెయేలు భూభాగంలో ఉంది. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయం మనము 1 నుంచి మీరు 23 వచనాల వరకు చదివితే ఈ స్టోరీ అంతా కనబడుతుంది. సో ఒక నిరపరాధి రక్తము అక్కడ చిందింపబడింది. ఎట్లాగా కయ్యూను రక్తములు చిందించబడిందో, హేబేలు రక్తము చిందించబడిందో, అప్పుడు మొరపెట్టుకుంది ఆ రక్తము, అంటే భూమి సాక్ష్యం ఇచ్చిందని చెప్పాం కదా. సో అలా కూడా మరి యెజ్రెయేలు భూభాగం కూడా చెప్పుంటుందా, చెప్పుండదా? ఇంకా రక్తసిక్తమైన సంఘటనలు అక్కడ దానికి జరిగినాయి. ఏంటి అనంటే ఆహాబు కుటుంబం మొత్తం చనిపోవడానికి వేదిక ఈ యొక్క యెజ్రెయేలు భూభాగమే అయింది. యెజ్రెయేలు భూభాగమే అయింది. యోహు కథ విన్నారు మీరు. ఈ యోహు రాజు అయిన తర్వాత ఆహాబు 70 మంది కుమారులను చంపించి వారి తలలు తీసుకొని వచ్చి ఈ యెజ్రెయేలు భూభాగంలో పెట్టండి అనేది మనం చదువుకుంటాం. అదొక మాట చూద్దాం మనం. 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయం 10వ అధ్యాయం 1వ వచనం నుంచి యాక్చువల్గా అదంతా ఉంటుంది. 11వ వచనం వరకు మనం 10-11 2-3 వచనాలను చదువుతున్నాడు, గమనించండి. 10వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 2-3 వచనాలు. ఇక్కడ మొదటి వచనంలో మనకి షోమ్రోన్లో ఆహాబుకు 70 మంది కుమారులుండిరి. యోహు వెంటనే తాకీదులు రాయించి షోమ్రోనులో నుండి యెజ్రెయేలు అధిపతులకు, పెద్దలకు, ఆహాబు పిల్లలకు, పెంచిన వారికి పంపి ఆజ్ఞ ఇచ్చినదేమనగా, మీ యజమానుని కుమారులు మీ యొద్దనున్నారు, మరియు మీకు రథములు గుర్రములను గల ప్రాకారము గల పట్టణమును ఆయుధ సామాగ్రిని కలవు కదా. కాబట్టి ఈ తాకీదు మీకు ముట్టిన వెంటనే మీ యజమాని కుమారుల్లో ఉత్తముడును తగినవాడునైన యొక్కరిని కోరుకుని తన తండ్రి సింహాసనం మీద అతనిని ఆసీనుగా చేసి మీ యజమాని కుటుంబీకుల పక్షం యుద్ధమాడి. వారిది విని బహుభయపడి ఇద్దరు రాజులు అతని ముందర నిలవజాలలేకపోయి. సో ఈ స్టోరీ అంతా చదువుకుంటే మనం కిందకు వస్తున్నట్లయితే 7వ వచనం కనుక గమనిద్దాం. కావున ఆ తాకీదు తమకు ముట్టినప్పుడు వారు 70 మంది రాజకుమారులను పట్టుకొని చంపి వారి తలలను గంపల్లో పెట్టి యెజ్రెయేలులో ఉన్న అతని యొద్దకు పంపిరి. ఎక్కడున్నాడు అప్పుడు యోహు గారు? యెజ్రెయేలు అనే భూభాగంలో ఉన్నాడు. అక్కడికి ఆహాబు కుమారులైన 70 మంది కుమారుల యొక్క తలలు గంపల్లో పెట్టి ఏదో కాయగూరలాగా లేకపోతే పండులాగా తీసుకొని వచ్చి యెజ్రెయేలులో అక్కడ పెట్టారట. సో అప్పుడు కింద ఒక 11వ వచనం ఉంటుంది. ఏమని అంటే 10వ వచనము, ఆహాబు కుటుంబీకులను గూర్చి యెహోవా సెలవిచ్చిన మాటలలో ఒక్కటియూ నెరవేరకపోదు. తన సేవకుడైన ఏలియా ద్వారా తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చెను. యెహోవా ఏలియా ద్వారా ఒక మాట చెప్తాడు అనమాట. ఏలియాకు టాస్క్ కూడా అప్పగిస్తాడు. మీకు జ్ఞాపకం ఉందో లేదు, ఇంతకుముందు చెప్పానండి. త్రిచక్ర వ్యూహం అని చెప్పేసి ఏలియా గారికి ఒక టాస్క్ అప్పగిస్తాడు దేవుడు. ఆహాబు కుటుంబం, పర్టికులర్గా ఆహాబు కుటుంబాన్ని శిక్షించడానికి త్రిముఖ వ్యూహము అని ఒకటి చెప్తాడు ఆయనకి అని చెప్పాను. మీకు గుర్తుందా? జ్ఞాపకం ఉందా? ఏలియా గారికి యెహోను అభిషేకించమంటాడు. తర్వాత తనకు మారుగా ఎలీషా, ఇంకా రాజుగా అదే ఇంకా ఇంకొకరు హజాయేలు. రైట్, బాగా గుర్తుపెట్టుకున్నారు. వెరీ గుడ్ సిస్టర్. ఇక్కడ ముగ్గురు త్రిముఖ వ్యూహము అనంటే రాజుగానే ఉన్న ఇశ్రాయేలీయులకు రాజుగా యోహుని నియమించమంటాడు. యోహుకి పట్టాభిషేకం చేయమంటాడు. సిరియాకు రాజుగా హజయేలుకు పట్టాభిషేకం చేయమంటాడు. ఏలియా నీకు బదులుగా ఎలీషాను పట్టాభిషేకం చేయమంటాడు. అది ఎందుకు చేయమన్నాడంటే వెంటనే దేవుడు కూడా క్లారిటీ ఇస్తాడు. హజయేలు ఖడ్గం నుంచి తప్పించుకున్న వారు, యోహు ఖడ్గం నుంచి తప్పించుకున్న వారు హజయేలు ఖడ్గంకి బలవుతారు. ఒకవేళ ఆయన కూడా శిక్షించకపోతే ఎలీషా గారు శిక్షిస్తారని చెప్పి ఈ ముగ్గురిని
3 ప్రాంతాల్లో పెట్టి ఈ యొక్క కుటుంబాన్ని, ఆహాబు కుటుంబాన్ని నాశనం చేయడానికి. సో ఎలీషా ద్వారా సెలవిచ్చిన మాట ఇక్కడ తన కుటుంబం మొత్తాన్ని ఇక్కడ నాశనం చేయడం జరిగింది. అది యెజ్రెయేలు భూభాగం. ఇంతేకాదు ఆహాబు గారి భార్య ఎవరు? యెజబెల్. ఆమె కూడా చనిపోయింది ఎక్కడ? ఈ యెజ్రెయేలు భూభాగంలోనే, ఈ భూభాగంలోనే. 9వ అధ్యాయంలో చూడొచ్చు మనము. 9వ అధ్యాయం 30వ వచనం కనుక గమనిస్తే, 30వ వచనంలో యోహు యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజబెలునకు వినపడెను కనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకుని శిరోభూషణములు ధరించుకుని కిటికీలో నుండి కనిపెట్టి చూచుచుండగా, కనిపెట్టి చూస్తూ ఉందట. యోహు ఎక్కడికి వచ్చాడని తెలిసింది ఆవిడికి. యెజ్రెయేలు వస్తున్నాడు యోహు అని చెప్పి తెలిసి ఆమె మేకప్ వేసుకుంది. ఎందుకు మేకప్ వేసుకుంది ఆమె? గుర్తుపట్టకుండా. ఓకే. ఇంకా మిగిలిన వారు? ఎందుకు తను మేకప్ వేసుకొని మరీ రెడీ అయింది? యోహు వస్తున్నాడన్న సంగతి విని ఈమె ఎందుకు అలా తయారైంది? చిన్న వైల్డ్ గెస్ట్ చేయండి అంతే. ఆయనని అట్రాక్ట్ చేయడానికి. వెరీ గుడ్ సిస్టర్. ఆమెకున్న గుణగణాలను బట్టి ఇప్పుడు అధికారం ఇప్పుడు ఆయన చేతిలో ఉంది. ఇప్పుడు చాలా వేగంగా వస్తూ ఉన్నాడు, అందరిని సంహరిస్తూ వస్తున్నాడు. సో ఏదో రకంగా తనని మచ్చిక చేసుకోవాలని చెప్పేసి ఈమె ఆ విధంగా తయారయ్యి కిటికీలో నుంచి ఎదురు చూస్తూ ఉంది. వచ్చిన వాడిని నువ్వు సమాధానంగా వస్తున్నావా లేకపోతే కోపం మీద వస్తున్నావా అని అడగటము. ఆయన చూసి వెంటనే ఎవరైతే పైన ఉన్నారో ఆమెని డైరెక్ట్గా కింద వేయండి అంటాము. అక్కడ ఉన్న సైనికులు ఇద్దరు ఆమె డైరెక్ట్గా కింద వేస్తే తల పగిలి రక్తం చెందుతుంది. సో ఇట్లాంటి విపరీతమైన చావుకి వేదికైన ప్రాంతం ఏది? ఏ ప్రాంతంలో జరిగిందని చెప్పుకున్నాము? యెజ్రెయేలు భూభాగంలో జరిగింది. అయితే ఈ భూభాగంలో ఈ ఇంత రక్తసిక్తమైంది. అహాబు కుటుంబీకులంతా చనిపోయారు, నాబోతు రక్తము చెందించబడింది. సో ఇవన్నీ జరిగింది. అందుకే ఇంత రక్తసిక్తమైన భూమిని జ్ఞాపకం చేయాలి అన్నట్లుగా దేవుడు హోషేయ గారితో తన కొడుకు ఆ పేరు పెట్టమంటాడు. పెట్టమని చెప్పి ఎందుకు పెట్టమన్నాడో కూడా అక్కడ చెప్తారు. మనకి చూద్దాం ఆ మాట. హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము చూద్దాం. యెహోవా అతనితో ఇలాగ సెలవిచ్చెను, ఇతనికి యెజ్రెయేల్ అని పేరు పెట్టుము. యెజ్రెయేలులో యెహూ ఇంటి వారు కలుగజేసుకున్న రక్తదోషమును బట్టి ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షింతును. ఇశ్రాయేలు వారికి రాజ్యం ఉండకుండా తీసివేతు. ఆ దినమున నేను యెజ్రెయేలు లోయలో ఇశ్రాయేలు వారి విల్లు విరుతును అని చెప్పి ఇక్కడ రాయబడింది. సో యెజ్రెయేలు అనే ప్రాంతంలో యోహు ఇంటి వారు కలుగు చేసుకునే దోషం. యాక్చువల్గా యోహు చేసిన పని ఒక రకంగా దేవుడు చెప్పిన టాస్కే. అయినా కానీ ఇంత రక్తసిక్తంగా ఆయన చేసిన టాస్క్కి ఆ రక్త దోషం అతని మీదకి రాబోతుంది. ఇక నేను ఇశ్రాయేలీయులను అక్కడ రాజ్యం వారికి ఉండబోనివ్వను అని చెప్పి చెప్తూ ఉన్నాడు. అందుకే కదా ఇశ్రాయేలీలంతా కూడా చెరలోనికి వెళ్ళిపోయింది. సో అలాంటి ప్రాంతము, ఈ ప్రాంతంలో ఇంత రక్తసిక్తం జరిగితే దానికి సాక్షిగా ఆ భూభాగం మనకు కనబడుతుంది. అలాగే కొన్ని చరిత్రలో చెప్పుకోదగ్గ యుద్ధాలు కూడా అక్కడ జరిగినాయి. సిసెరా మీద ఎవరు గెలిచారు? న్యాయాధిపతులలో సిసెరా ఎవరి మీద గెలిచారు? దెబోరా మరియు ఇంకెవరు చెప్పండి? బారూక్. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం ఒకసారి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం. సో ఇక్కడ ఇశ్రాయేలీలంతా ఎవరి చేతిలో ఉన్నారు? ఇక్కడ యోహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలుడు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులేరు గనుక యెహోవా హాసోరులో
ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించాను. అంటే యాబీన్ అనే రాజుకి వారిని అప్పగించాడు. అప్పగిస్తే వారు 20 సంవత్సరములు ఇశ్రాయేల్ కఠినమైన బాధ పెట్టారు. వారి నుంచి కాపాడడానికి ఎవరు వచ్చారు? దెబోరా మరియు బారాకు వీరిద్దరూ కలిసి చేసిన యుద్ధము. ఆ యుద్ధానికి ఆ ప్రాంతము ఏ ప్రాంతం అనగా అది యెజ్రెయేలు భూభాగమే. ఇది మీరు ఈ యొక్క విక్టరీ ఇదంతా కూడా 4వ అధ్యాయం చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. న్యాయాధిపతుల గ్రంథం. సో న్యాయాధిపతుల గ్రంథంలో ఈ 4వ అధ్యాయం మొత్తం కూడా విక్టరీ, ఒక పెద్ద గొప్ప విజయం. ఎవరికి? ఇశ్రాయేలీలకు సిసెరా మీద బారాకు మరియు దెబోరాల విజయానికి ఇదొక వేదిక అవుతుంది. అలాగే గిద్యోను మిద్యానీయులను గెలిచింది కూడా ఈ యెజ్రెయేలులోనే. ఈ న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము నుంచి 8వ అధ్యాయం వరకు కనుక మీరు గమనించినట్లయితే 6వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు ఈ 2 అధ్యాయాల్లో గత 2 రోజుల క్రితమే అనుకుంటాను దైవజనరాలు మాణిక్యం గారు మీకు వివరించారు గిద్యోను యొక్క విజయం. ఎవరి మీద గెలుస్తాడు గిద్యోను? మిద్యానీయుల మీద. సో గిద్యోను ఈ మిద్యానీయుల మీద గెలిచే ఈ గొప్ప యుద్ధము కూడా, ఆ యుద్ధానికి కూడా వేదిక ఈ యొక్క యెజ్రెయేలు భూభాగమే. అయితే ఈ యొక్క ఇంకొక చరిత్రలో సౌలు మరియు తన కుమారుడు ఎవరి చేతిలో చనిపోయారు? ఎవరి చేతిలో చనిపోయారు ప్రియులారా? జ్ఞాపకం ఉందా? ఫిలిష్తీయుల చేతిలో చనిపోయారు. ఫిలిష్తీయుల చేతిలో చనిపోయిన భూభాగము కూడా, వీరు చనిపోయిన భూభాగం కూడా ఏ భూభాగము? యెజ్రెయేలు భూభాగము. ఇది మీరు 1 సమూయేలు గ్రంథము 31వ అధ్యాయం కనుక గమనించినట్లయితే ఈ 31వ అధ్యాయంలో మీరు పూర్తిగా గమనించవచ్చు. మీ యొక్క యుద్ధ వివరాలు వీటి గురించి గమనించవచ్చు ప్రియులారా. అయితే ఈ యెజ్రెయేలు భూభాగంలో ఎలాగ యోహు రక్తసిక్తం అయితే చేశాడో దానికి ముందుగా చరిత్రలో ఈ యొక్క దెబోరా విజయము, అలాగే గిద్యోను మిద్యానీయుల మీద గెలవటము, అలాగే ఫిలిష్తీయులు ఇక్కడ సౌలు మీద అతని కుమారుడి మీద గెలవటము మనం చూస్తాం. అయితే ఇక్కడ ఇదే భూభాగంలో ఒక మంచి రాజు, చరిత్రలో గొప్ప పేరు తెచ్చుకున్న రాజు కూడా తనకు అనుకోకుండా చేసిన తప్పిదానికి చనిపోవడం జరుగుతుంది ఇదే భూభాగంలో. ఏ రాజు అయింటాడైనా మీరు గమనించి చెప్పగలరా? ఏ రాజు అయింటాడు ఆయన? యోషియా. ఏ రాజు అంటే యోషియా గారు. యోషియా గారిని ఎవరు చంపేస్తారు? ఎవరు చంపేస్తారంటే జ్ఞాపకం ఉందా మీకు? యోషియా అనే రాజు జ్ఞాపకం ఉన్నాడా? పోనీ యోషియా అనే రాజు మీకు మిగిలిన వారు ఇంకా ఎందుకంటే గుర్తుపెట్టుకోవాల్సిన పేరు ఇతను. చరిత్రలో, బైబిల్ చరిత్రలో కూడా దేవుని కొరకు ఇంత గొప్ప పనులు చేసిన వ్యక్తిగా, దేవుని గురించి సంస్కరణలు చేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి యోషియా గారు. ఇంత గొప్ప వ్యక్తి ఏదో చిన్న తప్పిదము తనకు తెలియకుండా, అంటే అతను చాలా చేయాలని అనుకోడు అలాగా, కానీ తన మీదకి వస్తున్నారేమో, తనని చంపుతున్నారేమో అని చెప్పేసి అనుకోకుండా ఐగుప్తీయుల మీదకి వెళ్ళి ఐగుప్తీయుల చేతులు చనిపోతాడు. 2వ రాజుల గ్రంథం చూద్దాం. చూడండి, 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం గమనిద్దాం. 23వ అధ్యాయం 29వ వచనాన్ని గమనిద్దాం. ఆ దినముల యందు ఐగుప్తు రాజైన ఫరోనెకో అష్షూరు రాజుతో యుద్ధము చేయుటకై యూఫ్రటీస్ నది దగ్గరకు వెళ్ళుచుండగా తనను ఎదుర్కొన వచ్చిన రాజైన హోషేయను మెగిద్దో దగ్గర కనుగొని అతన్ని చంపాను.
మెగిద్దో దగ్గర కనుక్కొని అతన్ని చెప్పిరి. మెగిద్దో అనే ప్రాంతము ఎక్కడుంది అని అంటే నథింగ్ బట్ యెజ్రెయేలు లోయ. మెగిద్దో అనే ప్రాంతం దగ్గర యోషియా గారిని చంపడం జరుగుతుంది. ఆయన చెప్తాడు, ఐగుప్తు రాజు నేను నీ మీదకి రావటం లేదు, ఐగుప్తు రాజు ఎవరితో యుద్ధం చేయడానికి, వేరే వాళ్ళతో యుద్ధం చేయడానికి వెళుతున్నాను అని చెప్తాడు. ఎవరితో యుద్ధం చేయడానికి వెళుతున్నాడంటే బబులోనియుల మీద యుద్ధం చేయడానికి వెళతాడు. కానీ డైరెక్ట్గా బబులోనియుల మీద కాదు, అష్షూరియులకు సహాయం చేయడానికి వెళ్తుంటాడు ఈయన. అష్షూరియులు సహాయం అడుగుతారు ఐగుప్తీయులు. సో ఐగుప్తు రాజు తన సైన్యం అంతా తీసుకొని వెళుతూ ఉంటే ఈయన ఎటుకుండా వెళ్ళాలంటే ఆల్మోస్ట్ మీరు కనుక మ్యాప్లో కనుక చూస్తే ఇటు మీద నుంచి వెళ్ళాలి, ఇటు మీద నుంచి యెరూషలేం మీద నుంచే వెళ్ళాలి. ఇటువైపు నుంచి వెళుతూ ఉంటే సో ఇటువైపు వస్తున్నారు అని అంటే ఇంత దండు తీసుకొని నన్ను చంపడానికి వస్తున్నారేమో అనుకుంటాడు యోషియా గారు. అప్పుడు ఆయన చెప్తాడు కూడా, నీకు నాకేం సంబంధం లేదు, నేను అష్షూరుని ఎదుర్కొనడానికి వెళుతున్నాను అని చెప్పి రాయబడి ఉంటుంది. కానీ అష్షూరుకు సహాయం చేయడానికి వెళ్తుంటాడు. అష్షూరును సహాయం చేయడానికి వెళుతూ ఉంటే ఈయన నా మీదకి వచ్చాడేమో అని చెప్పేసి వెళ్ళిపోతాడు. వెళ్ళేటప్పటికి యుద్ధంలో అతను చనిపోతాడు. చాలా గొప్ప రాజు, అతనికి పూర్వము ఇలాంటి రాజు లేడు అని చెప్పేసి మంచి సాక్ష్యం దేవుని చేత ఆయన కలిగి ఉన్నాడు. ఆయన గురించి మనము 2వ రాజుల గ్రంథంలో ఇదే అధ్యాయంలో మనం 25వ వచనంలో గమనించవచ్చు. అతనికి పూర్వం ఉన్న రాజుల్లో అతని వలె పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ బలముతోనూ యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రం చొప్పున చేసిన వాడు ఒకడనూ లేడు. ఆయనలాగా చేసిన వాడు ఒక్కడు కూడా లేడంట. అంత గొప్ప రాజుగా కనపడుతూ ఉన్నాడు ఆ రాజు. కానీ ఆ రాజు చివరికి యుద్ధంలో చనిపోవలసి వచ్చింది. యుద్ధంలో చనిపోవలసానికి వచ్చిన ప్రాంతం పేరు ఏంటయ్యా అంటే అది మెగిద్దో. మెగిద్దో అంటేనే ఆ ప్రాంతము ఈ యొక్క యెజ్రెయేలు లోయలోనే ఉంది ప్రియులారా. మెగిద్దో అనగానే మనకు ఒకటి జ్ఞాపకం రావాలి, చిట్ట చివర జరగబోయే, భూమి నాశనం అయినప్పుడు జరగబోయే ఒక అర్మగిద్దోను అనే యుద్ధం ఒకటి జరుగుద్ది అని చెప్పి చాలామంది చరిత్రకారులు చెప్తుంటారు. అది మన ప్రకటన గ్రంథంలోనూ కూడా రాయబడి ఉంటుంది. చూద్దాం చూడండి, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16 నుంచి 24 వచనాలు చూద్దాం. 16 నుంచి 24 వచనాలు వరకు ఉన్నాయి. అయితే కొన్ని మనము 15, 16 వచనాలు చదువుకుందాం. చాలు. హెబ్రీ భాషలో హార్ మెగిద్దోన్ అను చోటుకు వారిని పోగు చేసెను. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనివాడు ధన్యుడు. ఇక్కడ ఈ అర్మగిద్దోను అనగానే ఏంటంటే అంత్య దినాల్లో జరిగే ఒక గొప్ప విపత్తు, పూర్తిగా నాశనం అయి సృష్టిని, అంటే ఈ భూమి మీద ఒక భూకంపం వస్తే ఎలా నాశనం అయిపోతుంది అలాగా అర్మగిద్దోను, బ్యాటిల్ ఆఫ్ అర్మగిద్దోను అనేది జరుగుతుంది. అప్పుడు చాలా వరకు నాశనం అయిపోతుంది అని చెప్పేసి రాయబడుతుంది. మీరు 16 నుంచి 24 వచనాల వరకు చదవండి. చదివితే మీకు ఒక అవగాహన కలుగుతుంది ప్రియులారా. 21వ వచనం దాకా ఉంది, 24 కాదు, క్షమించండి, 21వ వచనం వరకు చదవండి. అయితే ఈ అర్మగిద్దోను అనే ప్రాంతం కూడా ఈ యెజ్రెయేల్ అనే భూభాగంలోనే ఉంది ప్రియులారా. సో ఈ యెజ్రెయేల్ అనే భూభాగము ఎన్ని చరిత్రలో ఎన్ని సంఘటనలకు సాక్షిభూతమైందో చూసారా, గమనించారా? ఒక రాజుగారి కుటుంబం మొత్తం కూడా నాశనం అయిపోయింది. దానికి కారణం ఏ ప్రాంతంలో అయితే ఆ కుటుంబము వారిని నిరపరాధిని చంపారో అదే ప్రాంతంలో ఆ కుటుంబం మొత్తం చనిపోయింది. గమనించారా మీరు? నాబోతు చనిపోయింది ఎక్కడ? ఇజ్రాయెల్ భూభాగం. అదే ప్రాంతంలోనే వీరంతా కూడా చనిపోయారు. అదే ప్రాంతంలోనే ఆహాబు కుటుంబీకులు మొత్తము, కొడుకులు, భార్య అందరూ ఎవ్వరు లేకుండా చనిపోయారు. దేవుడు చెప్పిన ప్రకారం వారి రక్తాన్ని కుక్కలు నాకినాయట. అంత భయంకరమైన చావు. అంటే భూభాగము ఎక్కడ ఆ విపత్తు జరుగుతుందో, ఎక్కడ ఆ నిరపరాధుల రక్తము చిందించబడుతుందో అది ఆ రక్తానికి భూమి యొక్క సాక్షిగా దేవునికి అందిస్తుంది. సో దానికి వేయవలసిన శిక్ష దేవుడు
విధిస్తాడని చెప్పి మనకు ఇక్కడ అర్థమైపోతుంది. అయితే ఇక్కడ మనం చూసిన దాన్ని బట్టి భూమి ఇప్పటి వరకు ఎంత భయంకరమైన బలాత్కారంతో నిండిపోయి ఉన్నది అనే మాటను మనం గమనిస్తే ఇప్పుడు కూడా భూమి అలాగే భయంకరమైన స్థితిలోనే ఉంది. ఎందుకనంటే భూమి ఫస్ట్ నిరాకారంగా ఉంది. అయితే దేవుడు నరుని సృష్టించిన తర్వాత ఒక తోట వేశాడు. చక్కగా మీరు ఆ తోటలో ఉంటూ చక్కగా ఉండండి అని చెప్పాడు. అయితే తరువాత నరుడి నిమిత్తం నేల శపించబడిన తర్వాత అప్పుడు నేలలో నుంచి బీళ్లు ఇవన్నీ పుట్టుకొచ్చినాయి, ముళ్ళు. సో దాని తర్వాత ఇక నుంచి ఆ భూమి మీద బ్రతికే ప్రతి మనుష్యుడు దాని మీద కష్టపడుతూ జీవించాల్సిందే అని చెప్పచ్చు. సో ఈ నరుని నిమిత్తము భూమి కూడా కొన్ని కష్టాలు అనుభవిస్తుంది. మరి ఈ కష్టాల నుంచి, శాపాల నుంచి మనను తప్పించడానికి క్రీస్తు మన కోసం వచ్చాడు. మరి భూమి కోసం భూమి ఏం చేయబడుతుంది? కొత్త సృష్టి. వెరీ గుడ్. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అనే మాట విన్నారా ఎప్పుడన్నా? విన్నారా? విన్నాం బాస్. ప్రకటన గ్రంథంలో యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయము మొదటి వచనం మొదలుపెట్టాం. 21వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయెను. సో నరుని నిమిత్తము శపించబడిన భూమి కూడా రేపొద్దున గతించిపోతుంది. కానీ ప్రసంగి చెప్పిన మాట ఏంటంటే భూమి మీద అన్నీ గతించిపోతాయి, భూమి ఎలా ఉండిపోతుంది అని ప్రసంగి మాటల్లో కూడా మనం చూస్తాం. అంటే అర్థము ఒక కాలం వరకు భూమి మీద ఉన్నది వారంతా కూడా మరణానికి పాత్రులు అని చెప్పాం. అయితే భూమికి కూడా ఒక ఏమంటారు దీన్ని, ఎక్స్పైరీ పీరియడ్ ఉందా అంటే ఈ వచనాన్ని బట్టి మనం ఉందనే చెప్పుకోవాలి. ఎందుకని? క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఉంటుంది. క్రొత్త భూమి వచ్చినప్పుడు అప్పుడు ఆ భూమి ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఎక్స్పెక్ట్ చేయండి. పరిశుద్ధంగా ఉంటుంది. ఎస్, ఎలా ఉంటుంది అప్పుడు ఆ భూమి? నూతన యెరూషలేము పట్టణం అన్నాము, పరలోక రాజ్యము అని అన్నాము. పరలోక రాజ్యం ఎంత పవిత్రంగా ఉంటుందో, పరలోక రాజ్యం ఎంత పరిశుద్ధతతో ఉంటుందో, క్రొత్త భూమి క్రొత్త ఆకాశం దేవుడు సృష్టించబోయేది. ఇక అందులో ఇటువంటి బలాత్కారులకు అవకాశం కానీ అనీతిమంతులకు చోటు కానీ ఉండదు. నీతిమంతులతో నింపబడి ఉంటుంది. దేవుని యొక్క దేవుని మహిమపరచవలసింది కాబట్టి ఆ భూమి దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటుంది. భూమి మహిమపరచాలి అని అంటే ఆ భూమి మీద ఉన్న ప్రతి మనిషి దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఉండాలి. అలా మహిమపరిచే వారితో నిండిపోయింది అనుకోండి భూమి, అప్పుడు అది ఇప్పుడున్న భూమి కంటే కొత్త భూమి అవుతుందా కాదా? సో క్రొత్త భూమిలో నీతిమంతులకు ఇంతమందికే అనే ఏమన్నా స్థలం ఉంటుందా? ఇంతమందికే అనే ఏమన్నా ఒక లిమిట్ ఉంటుందా? అందరికి. కొంతమందికి అని ఏమైనా లిమిట్ ఉంటుందా? ఉండదే, అందరికి అందరికి ఉంటుంది. సో ఇప్పుడు సామెతల గ్రంథం 30వ అధ్యాయములో ఏం చాలని భూమి? నీరు చాలును అనని భూమి. ఇక్కడ నీరు అంటే వాక్యము, ఇక్కడ భూమి అంటే పరిశుద్ధులతో నిండిపోయిన ప్రదేశం. పరిశుద్ధులతో నిండిపోయిన వారు లేక వాక్యానుసారమైన జీవితాన్ని పొందుకునేవారు ఎంతమంది వచ్చినా ఆ భూమి మీద అవకాశము ఉంటుంది. 10 మంది ఎక్కాక నీకు చోటు లేదు అనే మాట రాదు. భూమిలోకి ఎంత నీరైనా లోపలికి వెడుతూ ఉంటుందో, నీరు అనే వాక్యం అంటేనే సత్యము, వాక్యం అంటేనే దేవుడు. అంటే వాక్యమందు నమ్మిక ఉంచిన ప్రతి వారికి క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో ప్రదేశము ఉంటుందా ఉండదా?
ఉంటుంది. సో ఈ క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అనేది ప్రకటన గ్రంథంలోనే కాదు, మనకి యెషయా గ్రంథంలో యెషయా గారు కూడా దీని గురించి మాట్లాడినట్టు మనం చూడొచ్చు. చూద్దాం అన్నమాట. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనాన్ని గమనిద్దాం. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరోబడును, జ్ఞాపకమునకు రావు. ఎస్, జ్ఞాపకమునకు రాదు. నేను కొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని సృజించుచున్నాను, కొత్తగా తయారు చేయబోతున్నాను. మునుపటివి మరువబడును అంటే వెనకటిది జ్ఞాపకాలు ఉండవు. ఇక వెనక భూమి దాని సంగతులు ఉండవు, జ్ఞాపకానికి రాబోవు. నేను సృజించుచున్న దానిని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. అంటే రాబోయే పరలోక రాజ్యం గురించి కానీ, లేక నూతన యెరూషలేము పట్టణం గురించి అయినా కానీ, నూతన భూమి నూతన ఆకాశం గురించి అయినా కానీ మనము ఆనందించేవారుగా ఉండాలి. ఎందుకు ఆనందించేవారుగా ఉండాలి అని అంటే మనకు ప్లేస్ ఉంది కాబట్టి, అందులో మన బర్త్ కన్ఫర్మ్ కాబట్టి మనం ఆనందించేవారుగా ఉండాలి, హర్షించేవారుగా ఉండాలి. అప్పటిదాకా మనం చేయవలసిన పని ఏంటి అని అంటే, ఎలాగ భూమిని ఒక పర్పస్ మీద దేవుడు సృష్టించాడో మహిమపరచబడలాగున, దేవుడు మహిమపరచబడలాగున మనం కూడా మహిమపరిచే వారంగా ఉండాలి. దేవుడు మహిమపరచనందుకు ఒక రాజు పురుగులు పడి చనిపోయాడని మనం చదువుకుంటాం. ఎవరతను? హేరోదు. దేవుడిని కేవలం మహిమపరచనందుకే పురుగులు పడి చనిపోయాడు. ఇక అలా అనుకుంటే మనం ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా పురుగులు పడి చనిపోవాలి. కానీ దేవుడు మనకి ఇంకా ఎందుకు అవకాశం ఇస్తూ ఉన్నాడంటే, దేవుడు మనలను సృజించింది ఆయన పోలికలో సృజించాడు కాబట్టి, పోలికైతే ఆయన తీసుకున్నాం కానీ గుణాలను తీసుకోలేకపోతున్నాం. పోలికైతే ఆయన తీసుకున్నాం కానీ ఆయన ప్రేమను పంచలేకపోతున్నాం. ఆయన పోలికనైతే తీసుకున్నాం కానీ ఆయనలాగా నడవలేకపోతున్నాం. అది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఆయనలోకి పూర్తిగా మనము ఆయనలోకి మారుపడతామో, క్రీస్తు సారూప్యంలోకి మనము మార్చబడతాము, అప్పుడు పరలోక రాజ్యము ఎక్కడ ఉన్నట్టే నేల మీద. పరలోక రాజ్యము ఎప్పుడు వస్తుంది అని అడిగితే శిష్యులకి ఏం చెప్పాడు యేసుక్రీస్తు వారు? మీ మధ్యనే ఉన్నది. ఎలా ఉన్నది అంటే, పరలోక రాజ్యం యాక్చువల్గా ఆలోచిస్తే పైన ఉంది కదా. ఈయన ఎందుకు ఇలా చెప్తున్నాడు? పైన ఉంటే జనరల్గా ఆ వచ్చే తాటు పైనే ఉంటది కదా, పైన ఉంది కదా, ఎందుకు మన మధ్యనే ఉంది అని అంటున్నాడు? ఎందుకైనా మన మధ్యనే ఉంది అని అంటున్నాడు అంటే మనం అందరం మారు మనసు పొందినప్పుడు, అందరూ మారు మనసు పొందినప్పుడు అట్ ద సేమ్ టైం వారున్న సమయంలో క్రీస్తు భూమి మీద ఉన్నాడు, దేవుడే భూమి మీద ఉన్నాడు. అప్పుడు ఏది పరలోకం అవుతుంది? దేవుడు ఎక్కడుంటే అదే కదా పరలోకం. ఎక్కడ దేవుడు ఉన్నాడో అదే పరలోకం అని ఆలోచిస్తే, మనం అప్పుడు క్రీస్తు చెప్పే ఆ మాట చెప్పేయడానికి ఎక్కడున్నాడు? ఆయన వాళ్ళ దగ్గర భూలోకంలో ఉన్నది అని అంటే, నేనున్నాను కదా, నేనే అని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు ఆయన. నేనే మీరు గమనించలేకపోతూ ఉన్నారు, మన మధ్యనే ఉన్నది పరలోక రాజ్యము, మన మధ్యనే ఉన్నదని చెప్తూ ఉన్నాడు. అయితే ఈ కొత్త ఆకాశం క్రొత్త భూమి గురించి యెషయా గారు 66వ అధ్యాయంలో కూడా ఒక మాట అన్నట్టు చూద్దాము. 66వ అధ్యాయము 1-2 వచనాలను చూద్దాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 1-2 అధ్యాయాలను గమనిద్దాం. యెహోవా ఇలాగా ఆజ్ఞయించున్నాడు, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తం కట్టనుద్దేశించి ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానంగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఇంత గొప్ప మాట చూడండి రాశారు యెషయా గారు. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. భూమి మొత్తం మీద ఆయన పాదపీఠము అంటే, భూమి మీద ఆయన కూర్చుంటే అది ఆయన పాదపీఠంగా ఉంటే, భూమి మొత్తము మహిమతో నిండిపోయింది, భూమి మొత్తము మన దేవునితో నిండిపోయింది. అలాంటప్పుడు అంత పట్టజాలనంత గొప్ప దేవుణ్ణి నువ్వు ఎలాగ ఒక చిన్న ఆలయంలో ఉంచుతావు?
అది హస్తకృత్యములే. ప్రతిదీ ప్రతిదీ ఆయన వలనే కలిగినది అని చెప్తూ ఆయన అవన్నీ అంటున్నాడు. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అవన్నీ నా వలన కలిగినవి. భూమైనా ఆకాశమైనా ఏదైనా మీరు అవి చూసినప్పుడల్లా ఒకటే జ్ఞాపకం రావాలి, ఇవి దేవుని యొక్క అద్భుతమైన సృష్టి. అంత గొప్ప దేవుణ్ణి మనం స్తుతించాలి, మహిమపరచాలి అని చెప్పాలి. దేవుడు అంటే ఎవరో తెలియదు అనేవారికి ఇదే మాట వదిలిపెట్టి అనుకోవచ్చు. ఇదే మాట, దేవుణ్ణి ఎరగరా మీరు? ఆకాశాన్ని చూసినప్పుడు దేవుణ్ణి ఎరగరా? భూమిని చూసినప్పుడు దేవుణ్ణి ఎరగరా? నక్షత్రం చూసినప్పుడు భూమిని ఎరగరా? దేవుణ్ణి ఎరగరా? ఇవన్నీ చూసి కూడా దేవుణ్ణి ఎరగము అంటే వారు నటిస్తున్నట్ట, లేకపోతే కావాలని మాట్లాడుతున్నట్ట? ఏమైనట్లు? కావాలని మాట్లాడుతున్నాను. కావాలనే మాట్లాడుతున్నాడు. ఇన్ని విషయాల్లో దేవుడు మీకు పరిచయం అవుతూ ఉన్నాడు. అసలు దేవుడు భూమిని సృష్టించి క్రీస్తు ద్వారా మనకు పరిచయం అయ్యాడు. అంటే క్రీస్తే దేవుడు, క్రీస్తు ద్వారా మనకు పరిచయం ఏంటంటే దేవుని యొక్క గొప్ప ప్రేమ, ఔదార్యత. వెనకడ మన పాత నిబంధన గ్రంథంలో కనుక మీరు ఆలోచిస్తే, పాత నిబంధన గ్రంథం అంతా కూడా యెహోవా దేవుడు ఎలా కనబడుతూ వచ్చాడు వాళ్ళకి చెప్పండి. ఎలా కనపడుతూ వచ్చాడు ఆయన? వారికి ఎలా వినపడుతూ వచ్చాడు? ఏ రూపాల్లో? వాక్యంలో. ఏ రూపాల్లో కనపడ్డాడు ఆయన? అంటే రూపం మొదట మోషే గారికి అనుకుందాం. మోషే గారికి ఎలా కనపడ్డాడు? ఫస్ట్ పొద కాలిపోకుండా కనబడు అంటే అగ్ని రూపంలో కనపడ్డాడు. అగ్ని రూపంలో కనపడ్డాడు, అవునా? అగ్ని రూపంలో. తర్వాత ఇశ్రాయేలీయులు ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళకు కూడా మేఘస్తంభం లాగా అగ్నిస్తంభంలా కనపడ్డాడు. ఎర్ర సముద్రాన్ని చీల్చినప్పుడు ఆ అద్భుత క్రియలో దేవుడు కనపడలేడా? అందులో దేవుడు కనపడ్డా లేదా? అదొక గొప్ప సూచన, అద్భుత క్రియ. అది చూసినప్పుడు అందులో దేవుడు కనపడ్డాడు, ఆయన క్రియ కనపడింది. అలాగే 40 సంవత్సరాల అరణ్యంలో వాళ్ళని పోషించినప్పుడు దేవుని యొక్క గొప్ప ప్రేమ కనపడింది. వదిలిపెట్టకూడదు అన్న ప్రేమ కనపడింది. వాళ్ళు మాకు మాంసం లేదు, కీర మొక్కలు లేవు, అవి లేవు అని విసుక్కుంటున్నప్పుడు దేవుడు అవన్నీ వారికి కలుగజేసి వారు తృప్తిపడి ఇంకనూ దేవుణ్ణి మహిమపరచకపోయినా వారికి ఇంకా దినాలు ఇవ్వాలి, వాళ్ళని నాశనం చేయకూడదని మోషే బతిమాలుకుంటే క్షమించగలిగిన క్షమాగుణం కనపడుతుంది. అక్కడ ప్రత్యక్షపరుచుకుంటాడు. తర్వాత మోషేకి చెప్పిన ప్రకారము ఏం కట్టమంటాడు? ఒక ప్రత్యక్ష గుడారాన్ని కట్టమంటాడు. అందులో ఒక నిబంధన మందసాన్ని కట్టమంటాడు. సో నిబంధన మందస రూపంలో కనపడతాడు ఆయన. తర్వాత సొలొమోను గారు మందిరం కట్టిన తర్వాత ఆయన కూడా మందిరంలో కూడా ఏం పెట్టబడింది? మందసమే పెట్టబడింది. సో మందసము పొందినప్పుడు మందసము దేవుని యొక్క మహిమ అక్కడ ఉంటుంది. సో పాత నిబంధన గ్రంథం అంతా కూడా ఒక నిబంధన రూపంలోను, అగ్ని రూపంలోను, ఆయన ప్రొవైడ్ చేసే వాళ్ళకి ఇవ్వవలసిన వాటి రూపంలోను, అద్భుత క్రియలు చేస్తూ వాటి రూపంలోనూ కనబడుతూ వచ్చాడు. కొత్త నిబంధన వచ్చేటప్పటికి ఏకంగా దేవుడు పరిచయం అయిపోయాడు అందరికి. పరిచయం అయిపోయి ఎలాగ మన పాత నిబంధన గ్రంథంలో దేవుని యొక్క అద్భుత కార్యాలు చూసామో అలాగా నూతన నిబంధనలో అద్భుత కార్యాలు చేశాడా లేదా? దేవుడు యేసుక్రీస్తు వారు అద్భుత కార్యాలు చేశాడా లేదా? చేశాడా? రైట్. ఎలాగ వారికి 40 సంవత్సరాల అరణ్యంలో వాళ్ళందరికీ ఆహారం ఇచ్చాడో ఇక్కడ ప్రభు అయిన క్రీస్తు కూడా వీళ్ళందరికీ ఆహారం ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఏ ఆహారము? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి. అదే ఇచ్చాడు. అదే కాక ఇంకా జీవాహారం ఇచ్చాడు. జీవాహారం అయి ఉన్నాను అన్నాడు. జీవాహారం ఇచ్చాడు. అలాగే స్వస్థత కలుగజేసాడు ఎంతో మందికి. స్వస్థత కలుగజేసే దానిలో ఆయన ప్రేమ కనబడుతుంది, అపారమైన ప్రేమ కనబడుతుంది.
ఇంకా క్షమాగుణము తనని పొడిచిన వారిని సైతము, లేక తనని హింసించిన వారు, కొట్టిన వారు, అవమానపరిచిన వారిని సైతము కూడా వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు అంటే ఒక క్షమాగుణం కనబడుతుంది. ఇలాగా దేవుని యొక్క గుణగణాలన్నీ కూడా మనుషులకు పరిచయమైంది క్రీస్తు ద్వారా. పరిచయమైన మనిషి దేవుడు తెలియదు అనంటే అది ఇంకా చాలా నిద్రావస్థలో ఉన్నట్లే, ఆత్మీయంగా వారు చచ్చిన స్థితిలో ఉన్నట్లే. దే ఆర్ డెడ్. అందుకే ప్రభు అంటున్న మాట, లేక పౌలు గారు అంటున్న మాట ఎఫెసీయులకు రాస్తూ, మీరంతా మీ అపరాధముల చేత ఎలాంటి స్థితిలో ఉన్నారని చెప్తున్నాడు ఆయన? చచ్చిన స్థితిలో ఉన్నారు. అంటే ఆల్రెడీ చచ్చిపోయారు మీరు. ఎప్పుడైతే క్రీస్తు వచ్చాడో అప్పుడే మీరు బ్రతికింపబడ్డారు, క్రీస్తుతో కూడా లేపబడ్డారు. లేపబడిన తర్వాతే మీరు దేవునికి అంగీకార యోగ్యమైన అర్పణగా అర్పించబడ్డారు. అంతకుముందు అన్ని అర్పణలు చేశారు కదండి పాత నిబంధన గ్రంథంలో అనుకోవచ్చు. అర్పణలు అర్పించినప్పుడల్లా కూడా దేవుడు దాన్ని ఆగ్రాణించి వారిని క్షమిస్తూ వచ్చాడు. కానీ దేవుడు ఆగ్రాణిస్తున్నాడు కదా అని అదే పనిగా పాపాలు చేసి పాపాలు ఎక్కువ చేద్దామని కాదు, వాటిని తగ్గించుకుంటూ మనం దేవుని నామాన్ని హెచ్చిస్తూ ఉండాలి అనే సంగతి మర్చిపోయారు. అయితే ఇలాంటి ఈ భూమి నరుని నిమిత్తము శపించబడిన భూమి గతించిపోతుంది. కొత్త ఆకాశము, కొత్త భూమి దేవునిచే సృష్టించబడుతుంది. అందులో పరిశుద్ధుల మొత్తము నివాసయోగ్యమైన స్థలంగా ఉంటుంది. పరిశుద్ధుల నివాస స్థలం అంటే అది ఒక రకంగా పరలోక రాజ్యమే ఉంటుంది. ఈ మాటను పేతురు గారు కూడా తన పత్రికలో రాసినట్టు మనం ఒకసారి చదువుకొని ముగించుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. అయినను మనమైన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. ఇక్కడ ఏమంటున్నాడు? అయితే వాగ్దానం బట్టి అంటున్నాడు. అంటే మనకు వాగ్దానం ఉందా? ఇది వాగ్దానం ఉన్నట్టేనా? దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చినట్టేనా? కొత్త ఆకాశం, కొత్త భూమి ఇస్తాను అని. ఎస్, పేతురు గారు దాన్ని డిక్లేర్ చేస్తున్నాడు. దేవుడు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి. సో ఆ వాగ్దానం ఉంది కాబట్టి మనం దాని కొరకు ఎదురు చూడాలి. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి అబ్రహాము ఎలాగ ఎదురు చూశాడు, అలాగా వారి తరతరాలు ఎలాగ దీవించబడతాయి అని చెప్పినప్పుడు ఎంతగా దేవుని మాటను నమ్మాడు, అలాగే ఇక్కడ పేతురు గారు మాట్లాడుతున్నాడు. కొత్త ఆకాశము, కొత్త భూమి కొరకు మనము నమ్మిక ఉంచే వారముగా ఉండాలి. నమ్మిక ఉంచి వాటి యందు ఏమి నివసించును అని చెప్పాడు ఆయన? నీతి నివసించును అని చెప్తూ 14వ వచనం, ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనపడినట్లు జాగ్రత్త పడుడి. బీ కేర్ఫుల్. కొత్త ఆకాశము, కొత్త భూమి సృష్టించబడినప్పుడు మీరు అందులో పాలిభాగస్థులై ఉండాలి అని అంటే మీరు నీతి కొరకు కనిపెడుతూ దానికోసం కనిపెట్టుకుంటూ ఎలా ఉండాలి? శాంతము గలవారై ఉండాలి, ఆయన దృష్టికి నిష్కలంకులుగా ఉండాలి, నిందారహితులుగా కనపడినట్లు జాగ్రత్త పడుడి. చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉంటే, దానికోసం కనిపెట్టుకొని ఉంటే అందులో నీతిమంతులకే అవకాశం ఉంటుంది అని చెప్పకనే చెప్తూ ఉన్నాడు. సో ఈ భూమి ఎంతమంది నీతిమంతులనైనా తీసుకోవడానికి చాలు అని చెప్పదు. చాలు అని భూమి చెప్పనప్పుడు వెళ్ళడానికి మనకెందుకు అడ్డు? మనము వెళ్ళేవారంగా ఉండాలి. సో నీతిమంతుల పట్టిలో, ఆ జాబితాలో మనమంతా కూడా దేవుణ్ణి విశ్వసిస్తే అందులో ఉండొచ్చు. సో ఇక్కడ కీర్తనాకారుడు మనకు చెప్తున్న మాట ఏంటంటే, చాలును అన్నవి భూమి అంటే భూమిలో నీరు ఎంత పోసినా కానీ ఇంకిపోతూ ఉంటుంది. ఎంత పోసినా కానీ ఇంకిపోతూ ఉంటుంది. దీన్ని బట్టి మనము తెలుసుకోవాల్సిన చివరి మాట, నీరు అంటే వాక్యానికి సాదృశ్యం. వాక్యం మనకు చాలు అని మనము అంటాం కరెక్టా? లేకపోతే మాకు మొత్తం వాక్యం వచ్చేసింది, నాకు బైబిల్ మొత్తం తెలిసిపోయింది అని ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు. నాకు వాక్యం చాలు అనగలరా ఎవరన్నా? అని అనకూడదు, అంటానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే వాక్యం సజీవమైనది,
సత్యమైనది, దేవునికి సాదృశ్యమైనది. సో వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం అని మనం చదువుకున్నాం. సో అలాంటప్పుడు దేవుడిని చాలు, దేవుడా నువ్వు ఉదయం రా, మధ్యాహ్నం అక్కర్లేదు, సాయంత్రం రా, రేపు అక్కర్లేదు అని అనగలమా? సదాకాలం ఆయన మనతో ఉండడానికి వస్తానని చెప్తుంటే మనము ఇప్పుడు కావాలి అప్పుడు కావాలని అనేవారంగా ఉండకూడదు. ఎలా ఉండాలి? మనము నీరు చాలని భూమిలాగా ఉండాలి. ఎంత పోసినా, నాకు ఎంత వాక్యం ఇచ్చినా, నువ్వు ఎంత వాక్యం విన్నా కానీ నాకు ఇంకా కావాలి, నాకు ఇంకా దేవుని వాక్యం కావాలి, నాకు ఇంకా దేవుని వాక్యం కావాలి అనే భూమిలాగా మనం ఉండాలి. భూమిలాగా మనం ఉండాలి. వాక్యం నాకు కావాలి 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 అనే విధంగా మనము ఉండాలి అని చెప్పి దేవుడు ఈ సాయంకాల సమయంలో మాట్లాడుతున్నాడు మనతో.